ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రమాకు వెళ్ళిపోయెను. 1 Samuel chapter 16 verse 13. Then Samuel took the horn of oil and anointed him in the midst of his brothers. And the Spirit of the Lord came upon David from that day forward. So Samuel arose and went to Ramah. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనము మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో దేవాది దేవుడు సౌలు మహారాజుని ఆ యొక్క ఇజ్రాయేల్ రాజ్యానికి మొదటి రాజుగా ఆయన్ని అభిషేకించినట్టు మనం చూస్తున్నాము. ఈవెన్ దో గాడ్ హ్యాస్ చూజన్ హిమ్, బట్ సాల్ హీ వాజ్ డిజొబీడియంట్, హీ వాజ్ రెబేలియస్ అగేన్స్ట్ గాడ్ అండ్ అగేన్స్ట్ పీపుల్. చూడండి, దేవుడు ఒక పర్పస్తో సాల్ మహారాజుని ఎన్నుకున్నా కానీ అవిధేయత వలన, తిరుగుబాటుతనం వలన ఏమైపోయారు? హీ లాస్ట్ హిజ్ పొజిషన్. ఆయన ఒక మహారాజు పొజిషన్ ఆయన కోల్పోయారు. వి మస్ట్ రిమెంబర్ ఎవ్రీ పొజిషన్ టు అస్ కమ్స్ ఫ్రమ్ అవర్ లార్డ్. మన జీవితంలో ఎలాంటి మనకి ఒక గౌరవప్రదమైన ఎలాంటి పదవి అయినా కానీ, ఉద్యోగాలు కానీ, మన జీవితంలో ఎలాంటి కార్యాలైనా అవి జరిగేవి దేవుని కృప వలన, దేవుని హస్తంతో జరుగుతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి, నేర్చుకోవాలి. బికాస్ గాడ్ ఈజ్ ద వన్ హూ anoints us. God is the one who blesses us. God is the one who takes care of us. దేవుడు మాత్రమే మనకి కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించి నడిపించే దేవుడు. ఇక్కడ శామ్యూయల్ has anointed David. సమూయేలు ప్రవక్త దావీదు మహారాజుని, గొర్రెలు కాసుకున్న దావీదు మహారాజుని, యంగ్ వయసులో యవ్వన ప్రాయంలో ఉన్న దావీదు మహారాజుని ఆయన అభిషేకించినప్పుడు ఆయన మీదకి బలంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ వచ్చిందంట. అదే మాట మనం మొదటి సమూయేలు 16-14లో చూస్తే దావీదు మహారాజు మీదకి దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు సౌలు మహారాజు నుండి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ వెళ్ళిపోయిందని మనం చూస్తున్నాము. ఒకే సాడ్ థింగ్, చాలా దుఃఖకరమైంది. మనం కూడా చూడండి, దేవుని బిడ్డలమని, రక్షింపబడిన వారమని, మన ఇష్ట ప్రకారంగా దేవుణ్ణి ఎరగకుండా మన మార్గాల్లో మనం ఉంటూ దేవునికి చూపించాల్సిన ఎలాంటి విధేయత కానీ, గౌరవం కానీ, భయభక్తులు కానీ లేని ఎడ్ల వి ఆల్సో లూజ్ వాట్ ఎవర్ ద అనాయింటింగ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఉన్న దేవుని యొక్క శక్తిని మనం కోల్పోయే వారిగా ఉంటాము. చూడండి, ఒక్కసారి మనము పరిశుద్ధాత్మ దేవుని దుఃఖిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు జెంటిల్ స్పిరిట్, హీ లీవ్స్ us అండ్ గోస్ అని ఉంది. అలాగే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ దేవుడు ఒక పర్పస్తో దేవుడు మనల్ని ఎన్నుకుంటారు కదా, తన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఆయన రాజ్యంలో ఆయన స్థానం ఇచ్చి మన పేర్లు జీవగ్రంథంలో రాసి ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయనలో జీవింపజేశారు. ఆయన చేసే కార్యాలు మనం చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. సో కాబట్టి ఆ యొక్క ప్రిన్సిపల్స్ మనం నేర్చుకోవాలంటే తప్పకుండా బైబిల్ను మనం చదువుకుంటూ ఉండాలి. ఆ బైబిల్ వాక్యాలు మనల్ని అనుదినము నడిపించేది, మనకి ఆ యొక్క దారి చూపించే మార్గాలుగా మనకి దేవుని వాక్యం నడిపిస్తుంది. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో చూడండి, ఇక్కడ దావీదు మహారాజు చూస్తుంటే 16-19లో ఆయన ఆ యొక్క అభిషేకానికి ముందుగా, అభిషేకం తర్వాత వాట్ ఈస్ హీ డూయింగ్? హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద షీప్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ తండ్రి గారు తనకి ఇచ్చిన పనిని అభిషేకం తర్వాత కూడా హీ నోస్ దట్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ మీ, బట్ స్టిల్ ఇన్ ద సేమ్నెస్ అది ఆయన చేసే పనిని మర్చిపోలేదు, కంటిన్యూ చేస్తానే ఉన్నారు. సో వెన్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ యూ ఫర్ సంథింగ్, యూ షుడ్ నాట్ లీవ్ ద వర్క్ విచ్ యూ ఆర్ హ్యావింగ్ ఆల్సో unless this is full time or unless you are really called for some other work. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఇక్కడ యేసయ్య మనము మార్కు సువార్త 1:35లో కానీ, అలాగే లూకా సువార్త 4:42లో, యోహాను సువార్త 6:15లో, ఎనీవేర్ యూ టేక్ జీసస్ క్రైస్ట్ వెంట్ ఎలోన్. ఆయన ఒంటరిగా ఆ యొక్క ఒంటరి ప్రదేశంలో దూరంగా ప్రార్థన చేసుకొని దేవునితో కంటిన్యూస్ కమ్యూనియన్లో ఉన్నారని మనం చూస్తూ ఉన్నాము. అలాగే దావీదు మహారాజు కూడా ఆయన ఒంటరిగా ఒక గొర్రెల్ని మేపుకుంటూ హీ ప్లేస్ ద హార్ప్.
అండ్ ఆల్సో హీ రోడ్ సో మెనీ సామ్స్. ఎన్నో కీర్తనలు ఆయన రాశారు. ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ. అలాగే ఆ ఒంటరితనంలో సింహాలు వచ్చినా ఎలుగుబంట్లు వచ్చినా ఆ గొర్రెల్ని తీసుకుపోకుండా వాటి నోరులోంచి మళ్ళీ వాటిని కాపాడుకొని తీసుకొని వచ్చాను అన్నారు. ఒంటరి పోరాటంలో గొలియాతు, అంత పెద్ద 9 అడుగుల పైన ఉన్న గొలియాతుని ఎలాంటి ఆయుధం లేకుండా ఆయన హతం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఈ విధంగా దేవుడు ఎన్నుకున్న బిడ్డలు ఆయన కార్యాలు చేయటానికి ఆయన శక్తినిచ్చి ఆయన యందు మనం విధేయత చూపించినప్పుడు మనం చేయలేని కార్యాలంటూ ఏమీ ఉండవని మనం ఈ యొక్క పాఠంలో అధ్యాయంలో నేర్చుకుంటూ ఉన్నాము. చూడండి, ఇక్కడ సీక్రెట్ ప్లేస్. మనం ఎప్పుడైతే ఒంటరిగా దేవుని సన్నిధానంలో ఉంటామో, లైక్ ఎలైజా, లైక్ మోషే గారు, వీళ్ళందరూ కూడా దేవుని దగ్గర నేర్చుకొని దాని తర్వాత పరిచర్యకు వచ్చి అద్భుతమైన సేవలు చేసిన బిడ్డలుగా మనం చూస్తున్నాము. దావీదు మహారాజ్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్సలెంట్ రోల్ మోడల్ టు లెర్న్ హౌ వీ కెన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్, హౌ వీ కెన్ డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఏ విధంగా ఆధారపడి దేవుని దగ్గర ఏ విధంగా మనం పొందవచ్చో మనకు నేర్పించారు ఎన్నో విధాలుగా. ఎంతగానో దేవుని ప్రేమించి దేవుని హృదయానికి దగ్గరగా ఉన్న రాజుగా మనం చూస్తా ఉన్నాము. గాడ్ లవ్డ్ హిమ్ సో మచ్ బికాస్ హీ లవ్డ్ గాడ్ so much. Always he put all his petitions in the presence of the Lord. Even when he is doing something wrong or which is not pleasing to God, immediately వెంటనే దేవుని పాదాల దగ్గరికి వచ్చి క్షమించమని వేడుకొని వాటిని విడిచిపెట్టిన రాజుగా మనం చూస్తున్నాము. దేవుణ్ణి ఎంతో సంతోషపరిచిన రాజుగా మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనకుంది. దేవుడు మనల్ని పిలుచుకున్నారు. హిస్ స్పిరిట్ లివ్స్ ఇన్ us అండ్ మన హృదయమే ఆయనకి సింహాసనంగా ఉంది. కాబట్టి మనం కూడా భయభక్తులతో దేవుని మార్గంలో దేవుని సంతోషపరిచేవారిగా, దేవుడు దేనికోసమైతే మనల్ని ఎన్నుకున్నారో ఆ కార్యాలు చేసేవాళ్ళుగా మనం కూడా నడుద్దాము. దేవుణ్ణి మనము సంతోషపరుద్దాం. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. వాట్ ఏ వండర్ఫుల్ కింగ్ లార్డ్ ఫాదర్ గాడ్, ప్రాఫెట్ లార్డ్, షెపర్డ్ లార్డ్ ఫాదర్ గాడ్, వారియర్ లార్డ్ ఫాదర్ గాడ్, అండ్ హ్యాండ్సమ్ మ్యాన్ లార్డ్ ఫాదర్ గాడ్. హీ నోస్ హౌ టు స్పీక్ సో వెల్ లార్డ్ ఫాదర్ గాడ్, అండ్ హీస్ ఏ పోయెట్ లార్డ్ ఫాదర్ గాడ్. హీ రోట్ సో మెనీ సాంగ్స్. తండ్రి, ఎన్నో కీర్తనలు రాసిన ఆయన ప్రభా, మంచి యుద్ధ వీరునాయన, పరాక్రమశాలి నాయన ప్రభా, మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డనాయన, ప్రవక్త నాయన, గొప్ప మహారాజు నాయన, ఎన్నో లక్షణాలు నాయన ప్రభా ఈ యొక్క ఒక్క వ్యక్తిలో మేము చూస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ రోజున మా మీద కూడా నాయన మీ పరిశుద్ధ ఆత్మను కృమ్మరించి నాయన మాలో ఉన్న ప్రతి ఒక్క నాయన ప్రభా ఏదైతే మీకు ఇష్టంగా లేదో వాటిని తీసివేసి నాయన శిరస్సు నుండి పాదం వరకు నాయన ప్రభా మీ ఆత్మతో అభిషేకించి నాయన మీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద ప్రోక్షించిన ఆయన మా చుట్టూ మీ కంచి నుంచి నాయన మేము ఏ పని చేసినా కానీ అది మిమ్మల్ని మహిమపరిచే పనిగా నాయన మీరు దీవించిన ఆయన మమ్మల్ని, మా కుటుంబాల్ని, మాకున్న సమస్తాన్ని మీరు దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.